నా పేరు సూర్య. పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బతుకున్నానంటే కారణం వైశాలి. ఎక్కడో కోల్కతాలో ఉండే నాకు నేపాల్లో ఈ ప్లేస్కి నా ప్రేమతో, నా భవిష్యత్తుతో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక్కడే చివరిసారిగా ఇద్దరం కలుసుకున్నాం. 365 రోజులు, 8760 గంటలు, కొన్ని లక్షల నిమిషాలు. నాతో నేను చేసిన యుద్ధం తెల్లారితే ఎండ్ అయిపోద్ది. యుద్ధంలో ఓడిపోతే పోయేది రాజ్యమే, కానీ వైశాలి రేపు నా కోసం రాకపోతే నేను కోల్పోయేది జీవితం. అలా వచ్చే ఆలోచన కూడా నా ప్రాణాన్ని ఎగిరేసిపోతుంది. సార్ నేను చెప్పేది ఏంటంటే సార్, అది కాదు నేను पुलिस को पत्थर मारेगा तो छोड़ेगा क्या? अंदर ले इसको। सर 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 कल मेरे लिए बहुत इंपॉर्टेंट है सर, इसलिए इंडिया से नेपाल तक आया सर. इंडिया से? हाँ इंडिया में कहाँ रहते हो? हाँ कोलकाता. ओ बंगाली? नहीं तेलुगु सर. ओ तेलुगु? मेरा बीवी भी तेलुगु वाला है. लव मैरिज. पेनफुल. సార్ రేపటి కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ సార్ వదిలేండి సార్. పోలీస్ని కుడితే ఇండియాలోనే కాదు నేపాల్లో కూడా పెద్ద క్రైమ్. 3 साल सीधा अंदर जाएगा. हेलो जी सर. चार्जशीट रेडी कर. ओके सर. ఇంత చిన్న విషయానికి ఛార్జ్ షీట్లు అవన్నీ ఎందుకు సార్? మీరు ఇలా వదిలితే అలా వెళ్ళి వైశాలిని కలిసి వచ్చేస్తా. తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సార్, ఉరి తీసినా పర్లేదు. लव स्टोरी है क्या? అవును సార్. आई लाइक लव स्टोरीज. सुना వెళ్ళొచ్చి చెప్తా సార్. బయలుదేరుతాను. ఏ నీ ప్రేమ్ కహాని అంతా చెప్పి బయటికి వెళ్తావా లేదా 3 సంవత్సరాల లోపల ఉంటావా? सूर्य कहाँ मिलेगा? 5 मिनट में बाहर आ जाएगा. बच्चा भी नहीं डर रहे. जाके ढूंढ रहे उसको. ठीक है दादा. आज तो सूर्य को मारना ही पड़ेगा. అవును ఎందుకు దర్శిగాడు ఎక్కడ రా? నిన్న రేవతి ఇచ్చిన స్ట్రోక్ కి సార్ ఇంకా కోమా నుంచి లేచుండాడు. రేవతి ఎవర్రా? నిన్నటి నుంచి ఇడి చెల్లి. కూర్చోబావా? అర్థం కాల. అడుగుతున్నాడుగా రాజవారు చెప్పు. వర్షంలో తడుస్తా కిషోర్ కుమార్ పాట అనుకుంటా కాఫీ తాదామని అడిగిన. మరి అంది అలాగే అన్నయ్యా అంది. సూర్య సూర్య రాధిక కాఫీ తేరే. ఓ నాన్న వైశాలి అక్క ఎక్కరా? వస్తుందమ్మా. ఎరా వచ్చావా? నానా ఆ, నాకేమన్నా చెప్పడం మర్చిపోయావా? ఏమీ లేదురా. అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది. బుజ్జి దాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. ఏం చెప్తాం? నేను అడిగింది దాని గురించి కాదే. ఆ? ఆ? ఏమిటే? నిన్న రాత్రి తమరు గుర్రం ఎక్కి వచ్చారు కదా. వస్తాయి రోజులాగా ఒక్కటేరా. ఐ స్వేర్ ఒక్క పెగ్గే. రెండు కావాలంటే ఆ గోఖలే అంకల్ ఫోన్ చేసి అడుగు. నానా నువ్వు మెజిస్ట్రేట్, నీకు అబద్ధాలు సూట్ అవ్వవు. ఇది ఫైనల్ రా. ఆమా సై దానికి చెప్పకరా, అనవసరమైన డ్రామా చేస్తుంది. చూద్దాం. ఏమరో కొత్తగా పోలెక్కినావు, ఏం సంగతి? అమ్మాయి చాలా క్రేజీగా ఉంది.
గా క్రేజీనెస్ కి వాళ్ళ అమ్మాయి పెట్టుకున్న పేరే వైశాలి. అస్సలు పడదు. కాళ్ళు పట్టుకొని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా చావాలన్నా కూడా గదే చెప్తుంది మా తల్లి. అయినా దానికోసం చచ్చేటోళ్ళంటే దానికి చాలా ఇష్టం రా భయ్. చంపేస్తానంటే యారా నువ్వు ప్రేమిస్తున్నావా లేక ల్యాండ్ డీల్ ఏమైనా సెటిల్ చేస్తున్నావా? ఊరే మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ. అది తెలుగు మీడియం ఇంగ్లీష్ టీచర్ లాంటిది. మనం చెప్పేది అది ఎందో, అది చెప్పేది మనకు అర్థం కాదు. మరి పడేయాలంటే ఏం అడిగినవరా? ఈ క్వశ్చన్ ఆన్సర్ కోసం పూరా దునియాలో ఎంత మంది ఎన్ని యుగాలుగా దేవులాడుతున్నారో నీకు తెలుసా? ఎవ్వని దొరకలే. ట్రై. పరిగెడితే ఆయాసం కూడా వస్తుంది. అల్పది ఉంది. నేను ఒక్కడిని దొరికితే చంపేస్తారండి. ప్లీజ్ ఈ ఒకసారి మీరు నన్ను కాపాడండి. ప్లీజ్ మీరు అరవన్ అంటే తీసేస్తా. మీరా? అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవన్ మాట ఇచ్చారు. వాళ్ళు 10 మంది, నేను ఒక్కడిని దొరికితే చంపేస్తారండి. కాపాడండి ప్లీజ్. इधर से कोई भागा क्या? हाँ उधर गया चलो इसको আরে কি হলো? আরে প্রেম করার জন্য কি এর থেকে আর ভালো জায়গা পাওনি তোমরা? ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావు. నేను నిన్నెప్పుడు చూడలేదే. నేను మీకు తెలీదు కానీ మీరు నాకు తెలుసండి. 2 years నుంచి. అదెలా? 2 years నుంచి మిమ్మల్ని ప్రేమిస్తాను. వాట్? ఐ మీన్ ఫాలో చేస్తున్నాను. అది చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకని మాత్రం అడగండి. అర్థమైంది. బట్ ఐ జస్ట్ డోంట్ కేర్. ఎగ్జాక్ట్లీ. నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు. అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కావట్లా. ఆల్మోస్ట్ చంపేపెట్టి తెలుసా. లక్కీగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటండి? ఏమన్నావు? నువ్వు నా వెంట పడుతున్నావని వాడెవడో ఫీల్ అవుతున్నాడా? ఆ, ఎవడా వాడు? ఏమో నాకేం తెలుసు. అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు 100లో ఉన్నారండి. ఎవరని చెప్పను. 1/2 కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమైనా ఉందండి? నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడిస్తే నాకెందుకు? 2 ఏళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నా వైషు. ఎప్పుడైనా పెట్టానా అదే ఇబ్బంది? డోంట్ కాల్ మీ వైషు. నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు. నా పేరు సూర్య. ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి. వేరే దారి లేదు. సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి పొంగి బజాయించిర్రా. నువ్వు కనుక టైంకి రాకపోయింటే పీనుగు లేచేటి. కాయిన్ రా. బెత్తేడు దూరంలో ఉన్న కాయని కొట్టేందుకు చేత కాదు కానీ ఈ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోన్ కొట్టేస్తాడంట. అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దేకదు. పలకరించినా పట్టించుకోదు. ప్రతిమలన్నా మాట్లాడదు. పక్కనుంటే ఎవరన్నా మాట్లాడతారు. మనం లేనప్పుడు మన గురించి మాట్లాడాలి. నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి. It was your fault, okay? It was your fault. Hey, it was your fault. That place was like that road and then there was such a huge hill. ఒకటి రా సుహాస్. వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహార సోదంతా మాట్లాడుతున్నారా? డాక్టర్లు రా వీళ్ళు. అన్ని నాన్ వెజ్ జోకులే. అరే మనం మంది అయినప్పుడు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుకోరా. మనసులో మాట చెప్తున్నాను. ఇక అదేదో ఎలక తోలు సావి చెప్పినట్టు ఎంత ఉతికినా గా తోలు తెల్లగా కాదు. ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు. నువ్వు లైట్ తీసుకోవా? తీసుకోండి. అప్పుడప్పుడు మనం అనుకున్నవి జరగకపోవచ్చు. ఇట్ హ్యాపెన్స్. జరిగేలా చేసుకోవటం మన బాధ్యత. లేవయ్యా లే. ఏంటి ఫాలో చేస్తున్నావా? అది నిన్నే చెప్పాగా. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాలేదండి. వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి? ఎవడు చూస్తే? ఏం మీ అజ్ఞాత ప్రయోగుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పని చేశాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏదో నా పాటికి నేను 1/2 కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీదకి వచ్చేస్తారా? అర్థం చేసుకోరు.
Mr. Surya? Mr. Surya? Mr. Surya? ఎస్. అయ్యో బాబోయ్ మీరేంటండి ఇక్కడ? అయినా వాడు మిమ్మల్ని నాతో చూసాడని చెప్పేస్తాడు. లక్కీగా వాడికి లేట్ కాబట్టి చెప్పింది. తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు, అర్థమయ్యేలా. వాడు మీతో మాట్లాడటం చూసాడు. ఓ తర్వాత? మిమ్మల్ని ప్రేమిస్తే ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడండి. ఎక్స్రే ఎన్ని విధాలుగా వాడొచ్చని డాక్టర్ కూడా తెలుసుండారా? నువ్వు తోపురనే. అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా. ఆ పాపం చేశానండి. ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని. కానీ వాడు నమ్మలా. ఏ సేమ్ క్వశ్చన్ హ్యాస్టీజ్ నేను అడిగా. నా పెదాలు అబద్ధం చెప్తున్నా, నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టేశాడండి. ఎత్తవా నా కళ్ళల్లో నిజంగా అంత ప్రేమ కనిపిస్తుందండి. యా ఏదో కనిపిస్తుందిలే. అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు? భయం. మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం, టెన్షన్. మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్. నువ్వు ఇన్స్టెంట్ గా నీ దోశలు ఎట్లేస్తావురా? ఆకలి రాబాయి, ఆకలి. ఏం చేస్తాం? ప్లీజ్ సిట్. ఏ గోఖలే, ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్. గోఖలే, అయ్యా, 1 కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒకడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లై గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు, ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం. వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోనే. సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్ సార్, నేను మిమ్మల్ని టీవీలో చూసా. ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా? దరిద్రం వదిలింది. చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక. మిమ్మల్ని చాలా పొగడాలి. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అసలు నచ్చదు. తెలియకుండా చేయలేసిపోద్దు భయ. మీరు రండి సార్. చెరుకు గడ మాదిరి ఇచ్చినాడు. భయ, నీకు నాకు పాత పగలేనున్నా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నేను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ. అది కోపంగా. చూచినా నచ్చదా? నచ్చదు, చూడొద్దని చెప్పా. పద్మ, డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమా. డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్? నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశావు మేము? సరే నా గొడవ వదిలే. పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని. ఏం చెప్పావు నువ్వు? వివేక్ నిన్నే. డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది? ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. What kind of shit is this? నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోవడానికి try ఏం చేయి. అర్థం చేసుకో? ఎందుకు అర్థం చేసుకోవాలి? I just don't want to see you anymore. Viveck, stop. అమ్మా. సూర్య,
చేశాను. నేనున్నాక ఒరే ఒరే, వర్షంలో ఏంట్రా? లోపలికి రా. అమ్మా నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి పదా. చెప్పమా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వు అన్న హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెధవ మాటలు మాట్లాడావంటే కొడతాను. నిజం చెప్పనా, నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు. ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. 99521 07651. Okay. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఓ పెద్ద ఆటరా. కరెక్ట్ సార్. తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్ట్. అది బై బర్త్ రావాలి. మీరు ఐఎమ్ జెమిని నటరాజన్ సార్. ఐఎమ్ ఒరాక్ డెవలపర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఛాన్సే లేదు సార్. ఈ నా భుజమై చేస్తే అసలు నచ్చదు. నాకు ఓ మీకా కూర్చోండి సార్. Hello? నెంబర్ కన్ఫర్మ్ చేశారు. మరి పేరు? Vaishali Cherkuri. How many times do you ask me the same question? Hello? పేరు చెప్పావు. మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్. ఆఫర్ నచ్చితే ఊహు అను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా ఓవర్ యాక్టింగ్ చేసావనుకో, ఏదో రోజు నెట్వర్క్ అండ్ ప్లేస్ లో దొరుకుతావు. అప్పుడు అరే జెమిని చూసారా? ఛాన్సే లేదు. ఆయన ఎక్కడ? పోలీస్ స్టేషన్ రా. కన్ఫర్మ్. ఇంపాసిబుల్. నా ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తెలుసు. మీరేంటండి ఇక్కడ? రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఏ రజమ్మి? ఛాన్సే లేదు. హలో శైలు, ఇక్కడ కొంతమంది రౌడీ వెధవాలు ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికే అని తెలుసా? కిల్డ్ హిమ్ రైట్ దేర్. ఇలాంటి రౌడీ వెధవాన్ని ఉరి తీయాలి. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనా? ఛాన్సే లేదు. వీడు వాళ్ళకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపిలా ఉన్నాడు. మేడం వెళ్ళిపోయారండో. ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్ రా. ఛాన్సే లేదు. నీ అబ్బాయి ఎవడో నువ్వు అంతకంటే కొట్టు. ఏమైంది భయ్యా? ఎందుకలా కొడుతున్నావు? ఎత్ర నార్యస్తు పూజంతే రమ్మంతే తత్ర. కారుని ఉడికితే కన్నడం మాడతావేంటి? అర్థం తెలిసేదా కొడతా. తెలుసుకో. లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా? తెలుసుకో. ఏంట్రా ఫ్యాషన్ అయిపోయిందిరా. ఫ్యాషన్ ఏదో చెప్తున్నావు. గుర్తొచ్చింది సార్. మీరు అతను గుర్తుంటే నాకు గతం గుర్తొచ్చింది. మనం పోలీస్ స్టేషన్ లో కలిసాం సార్. ఇంకేం గుర్తు రాలేదా? ఏ రాజమ్ని ఈ వ్యాలెట్ సార్ పడేసుకున్నానా? కాదు సార్, తెలియకుండా పడేయడం ఒక ఫైన్ ఆర్ట్ అనే గ్యాప్ లో కొట్టిస్తాను సార్. మీకు తెలిసిందే సార్. తెలుసుకోండిరా. కొట్టు చేద్దాం, కొట్టు చేద్దాం, కొట్టు చేద్దాం. ఏయ్, తెలుసుకున్నావా లేదా? తెలిసింది సార్. లైఫ్ లో మళ్ళీ చేయను. ఐ ప్రామిస్. తెలిస్తే చెప్పొచ్చుగా. అక్కడ గుమ్మేస్తంటే రేయ్ అన్న నిన్న అనుకున్నా బాబు. చిన్న డౌట్. ఏంటి? ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు. అమ్మాయి ఎవరు? తెలవా? మీరే సార్ మేడం వెళ్ళిపోయాక మొదలు పెట్టారు. ఇందాక అమ్మాయితో ఉంది నేను. అవును. వీళ్ళని కొట్టింది వేరేవాడు కదా. ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా. కొట్టింది నేనే, కానీ మేడంతో ఉంది వేరేవాడు కదా. మేడంతో ఉన్నది వేరేవాడా? మరి వాడి పరిస్థితి కొట్టేశారు. తప్పుకోరా. తెలుసుకోండిరా. ఏం పిక్తో తొక్క సార్. ఇద్దరు ఒకటే కదా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మేడంకి
తెలిసే ఛాన్సే లేదన్నమాట. క్లోజ్ అవుతుందండి. అవసరమా? అబ్బా దేవుడా, అబ్బా అబ్బా అబ్బా, రే ఇటు చంపేసేలా ఉన్నాడు. అడగ తెలిస్తే అర్థం చెప్పండి రా బాబు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అర్థమైందిగా? అర్థమైంది సార్. సిస్టర్ సిస్టర్ ఏమైంది? ఈ దెబ్బలేంటి? పూర్వజన్మ గుర్తొచ్చేలా కుట్టాడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మ నువ్వు నా చెల్లివని. ఆ జన్మ నీకు ఇష్టమైన పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదవలా పుట్టానని. చీరాట హెల్ప్ ప్లీజ్. ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడెవడ నీకు కూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైననూ లేదు. కానీ నారద మునీంద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆయన యొక్క లీలా విశేషాలను స్వయానా తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందా అంటే हेलमेट कोई भारी फैलेशी थी। लाइसेंस रिकॉर्ड. अरे घर में तो 500 का चालान बोलता है. छोड़ो यार. अरे ताका दे बोलना ना. अरे ताका दे बोलना. छोड़ो సూర్య यार. హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేస్ చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్. తన పేరన్న తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి. తెలీదు. ఆ ట్రైన్ లో రౌడీ వెధవాల్ని పూర్వజన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. It's exciting, isn't it? You know what? I kind of like his madness. రుక్మణి దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guys spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams. He's there everywhere. And I'm like... నా వల్ల కాదండి. అయినా ప్రపంచంలో ఏ ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. లోపలున్న ఎక్స్ప్రెషన్ కి, ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్, యు నో. హాయ్ మనవ్. తను ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా? హే, నీకెలా? అచ్చూ! మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాను కదా. అతనే అని నా గట్ ఫీలింగ్. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? తనే కదా? కదా కదా? కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దాట్. హర్ట్ అవడానికి నేనెవరిని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు. మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అనమాట.
నీ భయం నాకు అర్థమైంది. ఛ! నా వెంట పడితే చంపేస్తాడనే కదా. మ్మ్. ఐ థింక్ ఐ హావ్ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వాట్స్ ఇట్? ఏయ్ ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి తెంగర్ డెసిషన్స్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్? तेरे साथ तो ये होना ही था. एक नंबर का फ्रॉड है रे तू. ఇప్పుడు వైశాలి కాల్ పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారి లేదు. दूसरा रास्ता ही नहीं है. रास्ता ही नहीं है. నిజం చెప్పేద్దామని, అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను. కానీ ఆ శ్రవణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేశాడు. ఏ శ్రవణ్ ఎవరు? ఈడెక్కడి నుండి వచ్చాడు మధ్యలో? आप ही बोला था ना, दूसरा रास्ता. వైశాలి, 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ అని. బట్ యు ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. వై యు బీయింగ్ సో వియర్డ్? ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నా. ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అనవసరం. బట్ ఐ స్టిల్ టెల్ యూ, ఐ హావ్ సమ్మన్ ఇన్ మై లైఫ్ నౌ. తెలుసు, సూర్యని ఎవరితో తిరుగుతున్నావు కదా. ఓహ్, నీకు అలా అర్థమైందా? హలో హలో వైషు. సూర్య, తన గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? హ? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యదాలకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్సా వాళ్ళు? చిచి. ఓ, అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాళ్ళు నేను ఒకటవటం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. హ్మ్. చిన్న కోపం వాడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తూ నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడిని ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. దా, నీ సంగతి ఏంటో గాని నీతో మాట్లాడడం చూసి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు? అబ్బా, వెళ్ళిపోయాడు. శ్రవణ్, నా సీనియర్. లత అనే నా ఫ్రెండ్ ని 2 years డేట్ చేశాడు. ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బి ఇన్ న్యూజిలాండ్. ఆఫ్టర్ నా ప్రాబ్లమ్. చెప్పడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? Oh my God, he's found the kite thieves. Hey. ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆన్సర్ కావాలా కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దురా. అరే నన్ను కొట్టద్దు ప్లీజ్. ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్రా. ప్లీజ్ ఏ కొట్టద్దురా, కొట్టద్దురా, కొట్టరా ప్లీజ్. కొట్టేశాడు. అరే కొట్టద్దురా. చంపేస్తాడు రా బాబోయ్. శ్రవణ, తగలేదురా. తగ్గలకుండా కొట్టు బ్రో. కొట్టు బ్రో. అమ్మో కొట్టేస్తాడు. అమ్మో చంపేస్తాడు. అయ్యో అబ్బా. నీ 10 మంది సిగ్గులేదా? సిగ్గులేదా? టైం కొంచెం కాబట్టి సరిపోయింది. అవును వైషు. నీ కూడా ఏంట్రా? నీకేంటి? మంది. అయినా అంత గట్టి కొట్టేయండి వైషు. నేను నిన్నే చెప్పాను కదా, నా ఫ్రెండ్ లత సూసైడ్ కేస్ అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను ప్రేమిస్తున్నానా? అడుగుతుందిగా, చెప్పి. అయినా వైషు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం? అడుగుతుందిగా, చెప్పు. నో ప్రాబ్లం భయ్యా. ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను ప్రేమిస్తే
నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా. వైషు వైషు వైషు, నువ్వు కాదని నేనేమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతా వైషు. మరి నిజం? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను వైషు. వైషు, ఓయ్, వెంట పడడం వరకు ఓకే, కాదంటే పిచ్చివాడు అవడం కొంచెం ఓవర్గా లేదు? నాకు అదే అనిపించింది. Today we will discuss about rheumatoid arthritis. Rheumatoid fracture. Onset of disease. హలో, నువ్వు అబద్ధాలు చెప్పవని తెలుసు. దట్స్ గుడ్ క్వాలిటీ. నేను కన్సిడర్ చేశానంటావా? అవలీలుగా చేయొచ్చు అది. హలో, హలో. ఓయ్, అడగడం మర్చిపోయాను. అయినా నేను నిన్నే ఎందుకు ఇష్టపడాలి? ఐ మీన్, వాట్స్ స్పెషల్ అబౌట్ యూ? నా బ్లడ్ గ్రూప్ ఏబిఓ, వెరీ రేర్. 1,000,000 మందిలో ఒకడుకుంటుంది. చాలా, ఇంకేమైనా తెలియాలా? కొద్దిగా వాటర్ వేసాను. ఓకే, ఉంది కదా. రెడీ వావ్, చాలా ఫాస్ట్ ఉంది. వైషు, నాకేమైనా చెప్పడం మర్చిపోయావా? మీకు గుర్తుందా నేను చెప్పాను లండన్కి వెళ్ళి కార్డియాలజీ చేస్తానని? దానికి ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. అది కాదు, దానికన్నా ఇంపార్టెంట్ ఏదన్నా. నాన్న చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యన ఒక అబ్బాయి నచ్చడం వదిలేటాడు. అవునా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఎవడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు? నాన్న, టూ మెనీ క్వశ్చన్స్. 3 కదరా క్వశ్చన్. నాకు తెలీదు. రేపు నేను లంచ్ కి పిలుస్తాను, మీరే డైరెక్ట్ గా అడగండి. నాన్న, మీరే అమ్మని మేనేజ్ చేయాలి. ఓర్ని నా వల్ల కాదురా. నో నో, ప్లీజ్ 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 ప్లీజ్. చూద్దాం. థ్యాంక్ యూ. ఓయ్, చెప్పు వైషు. మరీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా? కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యేది. నేను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి. అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఆ చెప్పాల్సింది ఏదో చెప్తే నీ దగ్గరే పడి ఉంటాగా, కుక్క పిల్ల. రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావుగా లంచ్కి. షాప్ 1. నాన్నకి పంచువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు. మీరా? గుర్తుపట్టావు అనమాట. మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను. మా ఏరియాలో. నా ఇల్లు ఇక్కడే. రా, ఒక కప్ కాఫీ తాగి. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను. నో ఛాన్స్. నీ ఫ్రెండే ఉంది, ఎప్పుడైనా కలవచ్చు. నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు? నువ్వే. అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ మా ఆవిడ నన్ను శపిస్తుంది. ఒక్క నిమిషం. సూర్య, ఎక్కడున్నావు? నాన్న వచ్చే టైం అయింది, త్వరగా రా. ఒక్క 2 minutes వచ్చేస్తున్నాను. నేను కన్విన్స్ చేస్తాను. వచ్చేస్తున్నా. వస్తున్నావుగా? వస్తున్నా. ఇట్స్ అన్ ఆర్డర్, డోంట్ చీట్. నాన్నకు వచ్చేసాడు. ఎవరొచ్చారు చూడు. ఎవరు? నేను గుర్తుపట్టలేదు. ఆ రోజు మిమ్మల్ని ఆ రౌడీ విధవల నుంచి కాపాడిన మహానుభావుడా? అదిగో సత్యం. హలో సూర్య, ఎక్కడ ఉన్నావు? నాన్న కూడా వచ్చేసారు. పూజలో ఉన్నాను. ఒక్క 5 నిమిషాలు ఇదిగోమా, నేను ఎవరో నీకు తెలీదు. అరగంట పడుతుంది. అరగంటలా? హలో హలో, ఇడియట్. కమ్ మై బాయ్, ప్లీజ్ కమ్. మాట్లాడుతుండండి ఇప్పుడు. సో దిస్ ఇస్ మై వాల్ ఆఫ్ ఫేమ్. బాబు, నీతోనే. లెట్ మీ స్టార్ట్ విత్ మై లా కాలేజ్ డేస్.
Of course, they are my certificates of edification. అబ్బా And you know what? I used to love playing the piano. And I must confess, I was very good at it. Trust me. What? రైట్ లో ఉన్నది మా పెద్దమ్మాయి యుఎస్ లో ఉంది. మరి లెఫ్ట్ లో ఉంది చిన్నమ్మాయి ఇంట్లో ఉంది. అయితే నేను బయలుదేరుతా. ఎక్కడికి? కాదు సార్, నేను తర్వాత వస్తాను. వచ్చావు కదా, కలిసి వెళ్ళు. కొంపలు ఆరిపోతాయి సార్. ఫైర్ ఇంజిన్ పిలుద్దాంలే. సార్, సార్. అదిగో మాటలోనే వచ్చేసింది. వైషు, అబ్బా, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్? ఏమని? కర్మ ఇస్ హలో వైశాలి, అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి. అండ్ యు నో హూ హీ ఇస్? హీస్ అ జెమ్ ఆఫ్ బాయ్. హీస్ అ వెరీ Sir. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అదే ఆ రోజు గూండా వెదవ్ దగ్గర కాపాడు సార్. కెన్ ఐ డిసైడ్? చాలదు ప్లీజ్. ఆ గూండా ఎదవుల నుంచి కాపాడిన దేవుడురా నువ్వు. ఉన్నావుగా, చూసావుగా నువ్వు. పొగడ్తలతో ఒకటి చంపేచ్చని ఈ రోజే తెలిసింది సార్. ఆ, అనవసరం కాపాడినట్టున్నా. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు బాబు. ఒకసారి వస్తారా? దీని నస ఏమిటో. నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తా. థ్యాంక్ యూ. నీకు ఎప్పటి నుంచో చెప్తాం అనుకున్నా వైషు, కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు. నువ్వేదో సూపర్ మ్యాన్ లాగా 10 మందిని కొట్టి దాన్ని సేవ్ చేశావు. పర్లేదు, నువ్వు కూడా బాగానే మేనేజ్ చేస్తావు. మేనేజ్ చేయటం ఏంటి వైషు? అవ్వా, అబద్ధాలు ఎవరైనా ఆడతారా? తప్పు కదూ. అయినా ఇన్స్టిట్యూట్ గా అన్ని అబద్ధాలు ఎలా ఆడతారు మీ ఫ్యామిలీ? చిచి, ఎలా అలా ఎలా? ఏమిటో పిలిచావు? అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా, క్యాస్ట్ ఏంటో కనుక్కోవచ్చుగా. దీన్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? మన వయసు పెళ్లి గురించే? అంటే నీకు దానికి నచ్చితే చాలు, నాకు నచ్చక్కర్లేదు. ఏంటి మీకు నచ్చేది? చేసుకునేది అది, దానికి నచ్చితే చాలు. ఏదో చెప్తానని రమ్మన్న వైషు. ఇప్పుడా? రేపు చెప్తా. వైషు, అయ్యో, నాన్న. వైషు, గివ్ మీ 5 ప్రాబ్లమ్ సాల్వ్డ్. మీ అమ్మని మేనేజ్ చేసేసాను. అవునా? ఇంతకి బాబు ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నా. నాయనో, దొరకటం గ్యారంటీ. ఏ బాబు, చూశాడు. చెప్పండి సార్. పిచ్చి పిల్ల, నేను చెప్పేది ఈ మహానుభావుడు గురించి కాదే, ఆ సూర్య గురించి. 1:30 అవుతుంది, ఎక్కడా అని. పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి. టెల్ హిమ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఫోన్ చేయ అతనికి. బాబు, ఐఎమ్ రియలీ సారీ. పాపం ఎవరినో అర్జెంట్ గా కలవాలనుకున్నావు కదా, నువ్వు బయలుదేరు. అసలు ఎంత చేసావంటే నా కోసం. కాదు, ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నా గతి? రామ్ నామ్ సత్య అయ్యేది. డిసైడెడ్, నేను నీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చాలు సార్, ఇప్పటికే మీరు చాలా చేశారు, మీకే తెలియట్లేదు. నేను బయలుదేరుతాను సార్. ఓకే, బాయ్. వైషు, పంపించేసిరమ్మా, వెళ్ళి. ఇదిగో, ఆ సూర్యకి ఫోన్ చేసి చెప్పు 1:30 అయిందని. నిన్ను 10 మంది చేశారు. వైషు. నువ్వు భయపడ్డావు. నన్ను పిచ్చిదనం చేసావు కదా. అన్ని అబద్ధాలే. అయినా నీలాంటి వాళ్ళని ఎలా నేను ఇష్టపడ్డాను? అరే, ఏదో చెప్తాను రమ్మన్నావు, ఏం చెప్పకుండానే పంపించేస్తున్నావు. చెప్పచ్చుగా. ఐ హేట్ యు. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి. హాయ్ సార్. వైశాలి రమ్మంటేనే వచ్చాను సార్. చల్ ఫుట్. नमस्ते, आदाब, गुड आफ्टरनून भाई और बहनों. हम आप सबके लिए खास तोहफा लेके आए हैं. सो दिल थाम के बैठे दोस्तों, as we present to you दिल से. डॉक्टर साहब इसे बचा लीजिए. डॉक्टर साहब, इसको हार्ट अटैक हुआ है. क्या हुआ? दिल से रे जब घर से निकला था हार्ट अटैक आया था, पर दिल हो गई थी जब दिल से आग निकली थी. दिल से रे. So please take care of your tiny hearts. Other than smoking, drinking and other food habits, betrayal, being cheated on, అబద్ధం, ఇవన్నీ హార్ట్ ఫెయిలియర్ కి కారణం కావచ్చు. Though it's to the left, it's always right, okay? Any doubts? Yes. చూడు, ఇక్కడ అందరూ హార్ట్ సర్జన్సే కదా. ఐ మీన్
You're all heart surgeons, right? There's a problem with my heart. I think the rhythm is missing. At times, it beats fast. Sometimes, it beats slow. This condition is called heart arrhythmia. Is it dangerous? Yes, of course it is. How long you have been facing it? Jan 18, ever since I met Vaishu. Oh, Vaishu! Congratulations! కంట్రోల్ తప్పేసింది. మై హార్ట్ స్కిప్ ద బీట్. అస్సలు మాట వింటలేదు వైషు. నాకు నువ్వు ఉన్నాను భరోసా అయిపోతే ఆగిపోతానని వార్నింగ్ ఇస్తుంది వైషు. దీనికి కావాల్సింది ఇచ్చేచ్చుగా. లేకపోతే ఇంతమంది హార్ట్ సర్జన్స్ ముందు హార్ట్ అటాక్ వచ్చిపోతే మీ డిపార్ట్మెంట్కి ఎంతో మనం హేకినా వైషు. వైషు వైషు నేను చేసింది తప్పే. ఎవరి కోసం చేశా? నీకోసమే కదా. లేకపోతే నీ గొంతు ఎక్కడ నన్ను పట్టించుకుంటా. కోపంలో ఇంత అందంగా ఉన్నావు ఏంటి వైషు? పాపా పాపా పా. అందరి ముందు పెట్టుకోవాలనిపించటం తప్పే. ఏం చేయను? వైషు 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 వైషు. ఓయ్ ఇక్కడ మండుకి సంబంధం ఏంటో అర్థం కాల. అసలు కదా అప్పుడే మొదలైంది. Today we'll talk about different types of amnesia. Anterograde, retrograde, post-traumatic, transient global. People with this syndrome may present with widely varying degrees of forgetfulness. We see a combination of... Vaishali? Sir? Can you tell me what retrograde amnesia is? The loss of memory access to events or information that was learned before the accident or the particular injury or the onset of the disease. And, Yes. What do you want? వైశాలి, Baby. సీసన్ ఓయ్ హెల్ప్ చేయి. వచ్చేసావా బేబీ? మళ్ళీ అందరూ ముందు హాట్ చేసుకుంటావా? ఏంటి ఏమనుకున్నా? 2 days అయింది మరి కలిసి. ఏం చేయను? ప్రేయస్ కనపడిన ఒక్కో క్షణం ఒక్కో యోగం అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తే నేను నమ్మలా. ఇప్పుడు నమ్మక తప్పట్లా. ఇలా రా. 2 రోజులకి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావే. రేపు నేను నేపాల్ చెక్కిస్తున్నా ఫర్ అ వీక్. మరి నేను లేకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. నేపాలా? పాపం మీ శాస్త్రి గారిని అడుగు, సలహా ఇస్తారేమో. సూర్య ఆగు. నీకు 100 times చెప్పాను కదా మెడికల్ క్యాంప్ ఉందని. మరి ముద్దొచ్చేస్తున్నాం. ఓయ్, మళ్ళీ కావాలనిపిస్తే నువ్వు నేపాల్కి రా. మహా పాపమే, చచ్చిపోతాను ఇక్కడ. ఓయ్ రాక్షసి, ఇంకెన్నాళ్ళు లాగాలి? Shall objectives right to Dukhe. Vaishu,
What? నువ్వేంటి ఇక్కడ? ముద్దు కావాలనిపిస్తే వచ్చేమన్నాగా వచ్చేసా ఇచ్చే. మీ ప్రొఫెసర్ ఏంటి చాలా జెలస్ ఫీల్ అవుతున్నాడు? కాఫీ షాప్ లో వెయిట్ చేయను ఇస్తాను. చేయను, నేను వెయిట్ చేయను, నేను వెయిట్ చేయలేను. త్వరగా వచ్చేయ్. ఏంటి వాడు ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? ఐఎమ్ లీస్ట్ కన్సర్న్. కనీసం సారీ చెప్పాలనే కామన్ సెన్స్ లేదు. కల్చర్లెస్ ఫెలో. ఏమన్నా కల్చర్లెస్? నాకు లేదు. అది నేర్పించడానికి ఎవరు లేడు. ఏం చేయమంటావు? Surya, what has gotten into you? Why? What are you doing? Sir, aren't you the author Vivek Ravi Pate? Surya, you know who he is? Arey, Surya. Sir, I'm so sorry about his behavior. It's okay. I'm a big fan of your work. I've literally read all your books. Thank you so much, sir. I'm again sorry for whatever happened. ఏంటి ఇంత కోపమా? చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. పెచ్చనా వాడు రేపటి నుంచి ఎప్పటికీ నవ్వలేడని వాడికి తెలియదు. ఓయ్ ఓయ్ ఓయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా? దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నీ నవ్వు ఎలా ఎగురుతుందో చూస్తాను. ఇక్కడే అంటించేస్తాను. పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు? ఓయ్ అరే ఆగు. ఈరోజు సార్కి మూడ్ బాగాలేదు. ఈరోజు వద్దు, రేపు చేసుకుందాం. ఏమంటావ్? ఇలా హ్యాపీగా ఉంటాం ఇష్టం లేదా? ఈ పెళ్లి కావాలేంటి? బానే ఉన్నాగా. బానే ఉన్నాం. మనం గ్రీడీ. ఐ వాంట్ బి మచ్ మోర్ హ్యాపీయర్. నాకు ఇంకా కావాలి, ఇంతకన్నా కావాలి. అయితే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే. స్టాప్ జోకింగ్ సూర్య. అంటే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటామా? అంతే కదా. సూర్య, సూర్య ఆగు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, బట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్. తప్పేంటి? ఓ కరెక్టే. అందరి ముందు తాళి కట్టేసి హలో వైశాలి ఇస్ మైన్ అంటే నీకు ఓకే. అయినా మన ఇద్దరం కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ ఎవరికి కావాలి? ఆగు, అసలు మ్యారేజ్ తో నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్. ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా? ఒక్కడు ఉండడు. అందరూ ఉన్నట్టు నటిస్తారు అంతే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా? పెళ్లి చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు? కాంప్రమైజ్. సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు. అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటావు ఏంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఐఎమ్ ట్రయింగ్ సూర్య, కానీ నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నీకు అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మా అమ్మ నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మనకన్నా చాలా ఎక్కువగా. సడన్ గా ఇంకో రోజు కెరీర్ గుర్తొచ్చింది. చాలా ఈజీగా ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళిపోయాడు. మా అమ్మను వదిలేసి నా కళ్ళ ముందు. అయినా పెళ్లి చేసుకోవడానికి కారణమైన అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు వైషు. కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి.
ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకు లేదు, ఇప్పుడు నాకు లేదు. అంతెందుకు, రేపు నీకు ఉంటుందని నమ్మకం ఉందా? గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవుగా. ఈ ఒక్క విషయం చాలు, రేపు నువ్వు నేను మా బాబులా బిహేవ్ చేయడానికి. అర్థమైందిగా? నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలని ఉంది సూర్య, కానీ నా ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు బుద్ధి లేదు. ఇక్కడ దాకా వస్తే కానీ అర్థం కాలేదు. నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంతని. ఇది వర్కౌట్ అవుతా, వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేకప్ ఐషు. ఆగు సూర్య, నా మాట విను. కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం ఏంటి? స్టూపిడ్ గా లేదా నీకు? వై వోంట్ యు అండర్స్టాండ్? ఎలా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. ఎక్కడితో వదిలే. మహా అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఓ సంవత్సరం బాధపడతావు అంతేగా. తర్వాత అదే అలవాటు అయిపోద్ది. నువ్వు చెప్పింది కరెక్టే సూర్య. నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయి నీకోసం రాదు. అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా? రాదు. అంత మాట అనకండి సార్. ఇప్పటిదాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకొకసారి తను రాదు అన్న మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది. దయచేసి తప్పించద్దు సార్. मुझे मारेगा. तुम्हारी जोक सुनकर इनको भी हंसी आ रही है. ఆగు సూర్య, నాకు ఇంకా కావాలి, ఇంతకన్నా కావాలి. ఏ ఉండు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేకప్ ఐషు. ఇంటికి రాకుండా లే. ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తానని గానీ ఈయన తలాడించడం ఏంటో. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను. నాకు చెప్పాలన్న జ్ఞానం ఈయనకు లేదు. కనీసం ఫోన్ చేసి తగలాడాలన్న ఇంగితం దానికి లేదు. నువ్వు నోర్మోయ్. ఏమే వైశాలి ఏమైనా ఫోన్ చేసిందా? నన్ను మాట్లాడించొద్దు. రాగానే దాని పెళ్లి విషయం తేల్చేయండి చెప్తున్నా. దాని పెళ్లి దాని ఇష్టమని నువ్వే చెప్పావు కదే. బుద్ధి గడ్డి తిని చెప్పాను సరేనా? పెద్దదాన్ని మీ వైపు వాళ్ళకి ఇచ్చేశారుగా. ఇప్పుడు వైశాల్ని మా వెంకట్రావు అనే కొడుకు ఇచ్చేసాడమే. వచ్చే నెల నా మేనల్లుడు అమెరికా నుంచి వస్తున్నాడు. ఎవడు? ఆ చతుర్నామలింగం ఉన్నా చచ్చినా చేసుకోదు. రాసుకో. సై सर 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 वैशाली फोन చేయాలి ప్లీజ్ సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. हाँ मेरे साथ ప్లీజ్. హలో ఆంటీ నేను సూర్య. వైశాలి ఉందా? దాని పెళ్లి విషయమే మాట్లాడుకుంటున్నాం. వచ్చే మాఘంలో మా అమ్మాయి పెళ్లి నా మేనల్లుడు రామలింగంతోనే. అర్థమైందా? వైశాలి ఒప్పుకుందా? వైశాలి ఒప్పుకోవాలి కదే. ఒప్పుకోకేం చేస్తుంది? అబ్బాయి డాక్టరే, పైగా అమెరికాలో. హలో సార్ अरे सर, लेके आओ उसको. సార్ వైశాలి రాలేదు. రాలేదంట. రాలేదు రాలేదు రా. రాలేదు. అదేంటి సార్, ఒక్క క్షణం ముందు వరకు తను రాలేదంటే
చాలా ఆనందపడ్డాను. వస్తే మాత్రం ఏమైంది సార్, మా అయితే కలిసి చచ్చిపోవడం అంతేగా. తను పెళ్లి చేసుకుంటాను తెలియగాని లోపల బాధ కోపం రెండో ఒకేసారి వచ్చేస్తున్నాయి సార్. हे सूर्या सुन Surya! Serious, I'm okay. But I'll be okay. Don't worry about me. Can I please make an emergency phone call? but please make it fast. హలో హలో సూర్య, వైషు, హలో. నో, ఎక్కడున్నావు? ఇంట్లో. ఇప్పుడే పద్మతో బయటకు వెళ్తున్నా. ఎనీథింగ్ ఇంపార్టెంట్? అయినా సడన్ గా నీకు ఎలా గుర్తొచ్చావు? నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా అని కాల్ చేశాను. నేను సేఫ్గానే ఉన్నా. అయినా అర్త్క్వేక్ వచ్చింది కాఠ్మండూలో, కోల్కతాలో కాదు. కొంప తీసి నువ్వు నా కోసం నేపాల్ వెళ్ళలేదు? థ్యాంక్ యూ. You're welcome. Who drew this? The girl who saved my life. Is it her? Yes, it's her. Do you know her? What is her name? వైశాలి. Say thanks to her. సూర్య నేపాల్కి రాలేదు శాలిని. పోన్లే, బాధపడకు. ఏం జరిగినా మన మంచికే కదా. అయినా తనొచ్చుంటే ఏమయ్యేదో. వస్తే ఏమయ్యేది? మా అయితే కలిసి చచ్చిపోయేవాళ్ళం, అంతేగా. I need my phone. వైషు, హలో. अरे जगह खाली करो వైషు, अरे जल्दी जल्दी खाली करो వైషు, जल्दी जल्दी चलो जल्दी जल्दी వైషు. चलो 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 जल्दी चलो जल्दी चलो जल्दी दौड़ना है दौड़ो दौड़ो Hello? Tadaya! Careful. Nana, I'll be really fine. అదే మాట డాక్టర్ చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోదాం. Am I not the best doctor you know? డాక్టర్ ప్లీజ్. How is your Delhi girlfriend, Rakesh? I moved on. ఎక్కడుంది? తీసుకెళ్ళండి సార్ ప్లీజ్. वो कोलकाता में है, उसके पापा उसको लेके गए. థ్యాంక్ యూ సార్. हे, अरे गाड़ी तो लेके जा तेरी. ఉంటా సార్. సూర్య వచ్చాడేమో అని చూస్తున్నావా? తను రాలేదు. He went on a road trip. ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళ అమ్మకు కూడా తెలీదు. శాలిని అంకుల్ తీసుకెళ్ళి. కాసేపు ఉండేళ్ళమ్మా. సరే. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా. సూర్య అనేవాడు ఇంకా నా జీవితంలో లేనుగాక లేడు.
He doesn't deserve me, you know. వైషు వైషు ఎక్కువ ఆలోచించకు. నేను యూరోప్ వెళ్ళిపోతాను శైలు. యూరోప్ వెళ్ళిపోవడానికి చాలా టైం ఉంది. నువ్వు ఈ ఆలోచన నుంచి బయటికి రావాలన్నా, తిరిగి నార్మల్ అవ్వాలన్నా నీకు వ్యాపకం ఉండాలి. యూ నీడ్ టు ఆక్యుపై యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్. సరే, రేపు మాట్లాడదాం. ఓకే, యూ టేక్ రెస్ట్. సూర్య ఆంటీ వైశాలి ఉందా? కాలేజ్కి వెళ్ళింది. Thank you so much for having me here, sir. On such short notice. You are welcome, Vaishali. You have been a good student of this college. Thank you, sir. Okay? Thank you. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం వైషు, ట్రస్ట్ మీ. ఇప్పుడు చూడు, ఇలా మర్చిపోతావు సూర్యని. I've already moved on. वैशाली मैम कैसे हो? बहुत साल के बाद. सूर्या भाई, वैशाली मैडम अभी रेलवे स्टेशन निकल गया. Yeah, I know. వైషు, సూర్య. బతికి బయటపడ్డాను కదా, నన్ను కన్సోల్ చేయడానికి వచ్చినట్టు ఉన్నాడు. లేదంటే నా కోసం నేపాల్కి వచ్చానని నమ్మించడానికి వచ్చుంటాడు. తన అబద్ధాలని భరించే ఊపిక నాకు లేదు. నేను చెప్పింది తనకి అర్థమయ్యేలా కన్వే చేయి ప్లీజ్. నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. తనకు అర్థమయ్యేలా ఎలా చెప్తాను? తను నాకు దూరంగా ఉండాలంటే ఇదే కరెక్ట్. సారీ. నీ ఫ్రెండా? హాయ్, ఐమ్ వైశాలి. ఓహో, ఇన్ దట్ కేస్ ఐఎమ్ ఇళయరాజా. ఓ నైస్. నాకు లేట్ అవుతుంది, ఐ లీవ్. బాయ్ అండి. వైషు ఆగు. ఓయ్, నువ్వు నేపాల్ రాలేదనుకో నేను ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పాను. ఓ, పద్మతో ఉన్నాను ఫీల్ అయ్యావా? పద్మ అంటే అమ్మ వైషు, మర్చిపోయావా? ఛా, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందాం అనగానే చేసుకుని ఉంటే అయిపోయేది. ఇప్పటికి లేట్ అవలా, పక్కనే రిజిస్టర్ ఆఫీస్. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రా వైషు, వచ్చే దా ప్లీజ్. ఎవరు బాసు నువ్వు? మన ఇద్దరికి పెళ్ళేంటి? నీకేమైనా పిచ్చా? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? పాలో తెలియట్లేదు సూర్య. తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. అర్త్క్వేక్లో తలకి దెబ్బ తగలడం వల్ల షీ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ అ మెమరీ. ఏంటి? దీన్నే మెడికల్ టర్మ్స్ లో రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటారు. రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు తనకు గుర్తులేవు. గతంలో పరిచయం ఉన్న ఎందరో వ్యక్తుల్ని తను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా తనకు గుర్తుకు రారు. వాళ్ళల్లో నువ్వు ఒక్కడివి సూర్య. ఇప్పుడు తనకి నువ్వెవరివో కూడా గుర్తులేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇక పిచ్చా, నన్ను మర్చిపోవడం ఏంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సూర్య. కనీసం నువ్వు ఎవరివో కూడా తెలియదు. నేను తెలియకపోవడం ఏంటి? హలో వైషు, ఒక డాక్టర్ అయి ఉండి ఇంకో డాక్టర్తో అబద్ధం చెప్పించావే. చచ్చా మేనేజ్ చేయలేక. వినగానే వెళ్ళిపోయాడా? యాక్చువల్లీ షాక్ అయ్యాడు. అయినా నా ముందు ఏడుస్తే బాగోదని ఏడవలేదనుకుంటా. ఏయ్, ఇక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చావు? వినగానే వెళ్ళిపోయాడా? పాపం, జాలేసిందే. ఇక నాకు తెలిసి నీ జోలికి రాడు. సంవత్సరం నుంచి తన ఆలోచనలే. శాలిని, హౌ కెన్ యు గివ్ అప్ ఆన్ us so easily? వైషు, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని నేపాల్కి వస్తే? అబ్బా, నేపాల్ రాలేదు సరే, ఇప్పుడైనా వచ్చాడు కదా. ఐ షుడ్ కన్సిడర్ హిమ్ వైషు. వచ్చాడు, కానీ మర్చిపోయాననగానే వెళ్ళిపోయాడు. వైషు, నీకు కావాల్సింది కూడా అదే కదా. సూర్య అనేవాడు నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. అవును, వెళ్ళిపోవాలి. కానీ విన్న క్షణంలోనే
వెళ్ళిపోయాడంటేనే తట్టుకోలేకపోతున్నా. హే చెప్పండి సూర్య. ఇందాక ఏదో అన్నావు. అది ఎన్నిసార్లు చెప్పినా యువర్ జస్ట్ ఎ స్ట్రేంజర్ టు హర్ సూర్య. అంటే వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది. అయితే నేను ఎదురుపడిన గుర్తుపట్టదుగా. అది ఇందాకే చూసారుగా తన మెమరీస్, తన జ్ఞాపకాల్లో నువ్వు లేవు సూర్య. ఎందుకు నవ్వుతున్నావు? అంటే రేపటి నుంచి వైశాలిని కొత్తగా ప్రేమించచ్చు కదా. అర్థం కాలేదు. అర్థం అవుతుంది దానికి. రేపటి నుంచి आप बिल्कुल चिंता मत कीजिए, हम कार्रवाई करेंगे. लीजिए आ गया आपका बेटा. चलो. ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే వచ్చాను. నా మాట ప్లీజ్ ప్లీజ్ మా రోడ్. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు అట్లెట్లా మర్చిపోతుందిరా? అంటే నువ్వు ఆ అమ్మాయిని పడ్డది, నువ్వు ఒక 1 year ఇట్లా బాధపడ్డది, నువ్వు నేపాల్ పోయింది, అన్నిట్లనే మర్చిపోతారా? రే తనకు సూర్య అంటేనే ఆవిడ గుర్తులేదు. ఇంకా నేను వెంటపడింది, కింద పడింది, బాధపడింది ఏం గుర్తుంటుంది బే? మరి ఇప్పుడు ఏం చేద్దామనరా? ఏముంది, మళ్ళీ ట్రై చేయటమే. ఇప్పుడు మా అల్లూరు కాలనారా? అడుగే इधर से कोई भागा है क्या? ఓహో థ్యాంక్స్. రండి. ఇంద్రాను అంతా సేమ్ టు సేమ్ అన్నావు. ఆ పిల్ల మొత్తం రివర్స్ అయింది. అసలు బాబు జడ్జు ఉచ్చ పడుతుందిరా. ఏం తెలుసు? అరే వాడా గలీలో దొరిండు. రండి బే. কটায় হয়েছে? పోలీసా? ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? గుట్టలిప్పి కొడతాడేమరా? వచ్చి क्या कर रहे हो रे तुम लोग इधर? हम फुटबॉल के प्रैक्टिस कर रहे हैं और बॉल को हम कराता है तुमको प्रैक्टिस. కాలం కలిసి వచ్చిందిలా ఆలే వచ్చి బోన్లో పద్దాలు. రాహుకాలం ముహూర్తం అని ముచ్చట్లు పెట్టకుండా పోయి చంపా. ఈ కన్ఫ్యూజన్ లో మీరెప్పుడు దూరారా? అసలే చాలా చిరాగ్గా ఉంది, దొబ్బేయండి. ముచ్చట్లు పెట్టుకుంటే బిల్ల సభ్యస్ పోదాంపా. ఏంట్రా ఇదే మా పని. మా పని మీరు చూసినది నా పని నన్ను చేసుకున్నారా? నన్ను మర్చిపోవటం ఏంట్రా? నన్ను ఎలా మర్చిపోద్ది? మళ్ళీ కొత్తగా ప్రేమించడం ఎంత కష్టం తెలుసా? తెలుసా? నన్ను కొట్టరా? కొట్టుమే. కొట్టమంటే అన్నాడు కదా, ఇప్పుడన్నా కొట్టు. గట్టి కొట్టరా. Excuse me. ఓయ్, కళ్ళ ముందు కొట్టి చంపేస్తున్నా పట్టించుకోరా? మిమ్మల్ని
నువ్వెవరిని నేను రిస్క్ తీసుకోను? నా ఫ్రెండా, రిలేటివా, బ్రదరా? బాయ్ ఫ్రెండ్. అర్థం కాలేదా? బిగినింగ్లో ఇలానే కన్ఫ్యూజింగ్ ఉన్న జర్నీలో టక్కుమని కనెక్ట్ అయిపోద్ది. బై ద వే, ఐమ్ కార్తిక్. సియా. కింగ్, క్వీను, నువ్వేమైనా తెలుసా? పిచ్చిన జోకల్. నువ్వు చెప్పిన అబద్ధం విని సూర్య ఇంకా నీ జోలికి రాడనుకున్నావు. కానీ వాడు పట్టువదలని విక్రమార్కుల్లా కార్తీక్ అని కొత్త అవతారం ఎత్తి మరీ వచ్చాడు. వాడు నిజంగా హీరోనే. అంటే నేను విల్లనా? డాక్టర్వి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని నీకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని అబద్ధం చెప్పించావు. ఒకవేళ నిజంగా నువ్వు ఆడుతున్న నాటకం సూర్యకి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తేనే గ్రేడ్ రాదు. అలాంటిది ఇది రెట్రోగ్రేడ్. ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఎలా నమ్మిస్తావు? అదే నీకు అమ్నీషియా అని. మన కాఫీ ఎక్కడే? ఇంతసేపు అయింది. భయ్యా, కాఫీ ఆర్డర్ కొరేచే ఆధా గంట హోయేగాచే. కక్కుందేవే. ఓయ్ ఓయ్, ఇప్పుడే కదే తాగావు, అప్పుడే మర్చిపోయావా? మర్చిపోయా. అన్నీషా కదా. మహా తల్లి, నువ్వు మామూలు యాక్టర్వి కాదే. నిన్ను పట్టుకోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఏంటి, నా కోసమే వెయిట్ చేస్తున్నారా? నీకు అమ్మాయిల వెంట తిరగడం తప్పించి వేరే పనేం లేదా? సార్ సార్, మీరు ఫుట్బాల్ ప్లేయర్ కార్తిక సార్. సార్, నిన్న మీరు కొట్టిన గోల్కి అబ్బబ్బబ్బబ్బా మేడం మీ గర్ల్ ఫ్రెండా? మేడం మీరు చాలా లక్కీ తెలుసా? సార్ ని నెక్స్ట్ బెంగాల్ టీం కెప్టెన్ అనుకుంటారు. అసలు తెలుగు వాళ్ళ పరువు ఏడుకో తీసుకుపోయాడు. మేడం సార్, ఒక సెల్ఫీ సెల్ఫీ సార్, సెల్ఫీ. అదేంద్ర అట్లా పడేసింది? కోపం రపై, కోపం. అయినా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి నిన్ను పడేయాలి. నేను చేసేది ఓవర్ యాక్షన్ అయితే నువ్వు చేసేదేంద్రా? సారీ, మావాడు కొంచెం ఎక్కువ పొగిడినట్టున్నాడు. మిమ్మల్ని పొగిడితే నేను పడిపోతాను అనుకున్నారా? నన్ను పొగిడితే మీరెందుకు పడతారు? కింద చూస్తే పడతారు. వదిలు. వదిలితే పడిపోతారేమో. ఐ మీన్ కింద. వదలదు, వదలదు ప్లీజ్. వదలకపోయినా పడిపోతారేమో. ఐ మీన్ నాకు. చేంజ్ ఆఫ్ కలర్స్ అంట. Oh my God! Look at this. Surya is actually the captain of the Bengal football team. నీ యాక్సెంట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి వైశాలి. మొన్న సూర్యన్ వద్దనుకున్నావు, ఇప్పుడు అదే చెప్తున్నా. చూసే వాళ్ళకి అలా అనిపించట్లేదు, అట్లీస్ట్ నాకు. అయినా అతను చేసిన తప్పేంటి? నన్ను ప్రేమించడం. ఆ మాట నాకు కాదు, తనకు చెప్పు. Congratulations. Looks like my friend is a big sports star. హలో, నాకేం ప్రమోషన్ ఇచ్చి ఫ్రెండ్ పోస్ట్ ఇవ్వసరలా. మొన్న లిస్ట్ చేశారుగా, నాకు బాయ్ ఫ్రెండ్ పోస్ట్ చాలు. పడరేమని టెన్షన్ పడకండి, పడేసే బాధ్యత నాది. పడిపోతావు. ఓయ్, నువ్వు షాపింగ్ ఫినిష్ చేసుకుని వచ్చే. సరే. నేను రాకేష్ ని కలిసి వచ్చేస్తాను. బాయ్. నో పార్కింగ్ 225014. హలో, డాక్టర్ రాకేష్. Are you Dr. Vaishali? Yeah.
He's waiting for you. రూమ్ నంబర్ 102. థ్యాంక్ యూ. హాయ్ రాకేష్. Hey Vaishu, you're looking great. థ్యాంక్ యూ. చాలు కూర్చో. ఏ సూర్య సూర్య అయ్యా వచ్చిన పని అయిపోయింది. దాదా రోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూర్య నువ్వు దుర్మార్గుడి తెలుసా? తెలుసు, అది నా కార్. ఆ విషయం కూడా తెలుసు. నేను వైషు వచ్చిన డ్రైవ్. నీకు సాయంత్రం కల్లా నీ కార్ నీ ఇంట్లో ఉంటుంది, ఓకేనా? ఇదిగో ప్లీజ్. అదిగో టాక్సీ టాక్సీ టాక్సీ. ఇక్కడ కూడా వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? కార్లో వచ్చినట్టు గుర్తుంది, కానీ కార్ కనిపించట్లే. నేను ఫ్లైట్ వేసుకొచ్చాను, ఇక్కడే ఎక్కడో పార్క్ చేశాను, కనబడట్లేదు. పొద్దున్నే వచ్చేస్తారో ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంటే ఐ కెన్ డ్రాప్. చూడు బాబా, షా పద. పదండి. రాము బ్యాక్గ్రౌండ్ లో కిషోర్ కుమార్ పాట, పక్కనే వైశాలి. వాట్ ఏ కాంబినేషన్. ఇలాంటి కబుర్లు చెప్పి ఎంతమందిని పడేశావు? మిమ్మల్నే పడేశాను. అదే పోయిన జన్మలో ఇదే కిషోర్ కుమార్ సాక్షిగా. మీకు గుర్తులేదు, నాకు గుర్తుంది. తెలుగువారా? మిమ్మల్ని ఎక్కడ చూసాను సార్? ఛాన్సే లేదు, పోయిన జన్మలో చూసుంటావు. పోయిన జన్మల కాదు పిచ్చోడా, మొన్న నేను కాదన్నా కదా. ఖచ్చితంగా నువ్వు కాదు. అయినా ఎవరైనా నీలాంటి రౌడీ వెధవల్ని ప్రేమిస్తారా? నీ మొహం అదే తన మొహం. మీరిద్దరూ చూడటానికి ఒకేలా ఉన్నా అసలు పోలికే లేదు. రాక్షసి, పొగరబోతు. ఏ రేంజ్ పొగరు అనుకున్నారు తెలుసా? అచ్చో బాబోయ్, తను గుర్తు చేసుకుంటే చాలు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఐ కాంట్. డు యు హావ్ అ హార్ట్? ఎవరైనా ఇలా తిడతారా? మిమ్మల్ని తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇంతలా తిట్టినా, ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో ఎంత బాగా చూసుకున్నామని తెలుసా? మీ మీద ఏ కూడా వాళ్ళు ఇచ్చేవాడు కదా. సార్ గుర్తొచ్చింది, ఆ రోజు ట్రైన్ లో అమ్మాయిని ఎవరో రౌడీ వేదవులు ఏడిపించారని మీరు హీరో లెవెల్ బాధేశారు. కరెక్టే సార్, అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువే. ఏం చూసుకోను. నా పాత గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేగా? ఈ అమ్మాయి నా కొత్త గర్ల్ ఫ్రెండ్. ఇద్దరు ఒకటే కదా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి అమ్మాయికి తెలీదు. చెప్పు దొబ్బింది. మీ పొగరుతో పాటు కంగారు కూడా ఎక్కువే. ఇచ్చలో దిగేశారండి. దాని దొబ్బేసి ఏం చేద్దాం అనుకున్నావు? మా అమ్మకి హెల్త్ బాగాలేదండి. సారీ అండ్ థ్యాంక్స్. సూర్య, తను అంతలా కాదనుకుంటుంటే నువ్వు ఇంతలా ఎలా ఇష్టపడగలుగుతున్నావు? తను సూర్యాన్ని మర్చిపోయింది ఇక్కడ, ఇక్కడ కాదు. మర్చిపోయి ఎంత బాధపడుతోందో చెప్పుకోలేకపోతుంది. గుర్తులేదు కదా. నువ్వు నిజంగా దుర్మార్గుడివిరా. సూర్య, అది వైశ్వాల్ బావ నెక్స్ట్ వీక్ వస్తున్నాడు. అన్ని కుదిరితే పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను. ఆల్ రైట్, సీ యూ. Yeah, Alex. Just reached my aunt's home to get married. Yeah, of course, with Vaishali. You guys should all come. ఒరే రాము, I'll call you back. ఇదేనా రావడం? రాదా? ఇప్పుడే. అమెరికా వెళ్ళాక నువ్వు బాగానే నమ్మొచ్చావురా. నీ గురించి నేనంతా మాట్లాడేశాను. నేను మాటిస్తే అంతా అయిపోయినట్టే. నువ్వేం మారలేదత్తా. నీ మాటలు మామయ్య సిక్కిపోయి ఉంటాడుగా. ఓహో, చతుర్ రామలింగం ఫ్రమ్ అమెరికా. ఇదేనా రావడం? అవును మామయ్య. మామయ్య వైశాలి ఎక్కడ మామయ్య? చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐఎమ్ డైయింగ్ టు సీ హర్. కదా? ఇదిగో వైశాలి, చూడు. తర్వాత కలుద్దాం. చక్కగా ఉంది కదా? ఫోటో ఇచ్చారేంటి? అంటే అది ఇంట్లో లేదా? ఇంకా 5 కదరా అయింది. అది ఇంటికొచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది.
ఇది మాకు మామూలే. నువ్వు స్నానం చేసిరా, భోంచేద్దు గాని. అమెరికాలో ఇది మామూలేనే కదా, పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది. ఇక్కడ కూడా ఇది మామూలు అంటే ఎక్కడ సత్తాం? ఐ లైక్ ఇట్. ఈ రియాక్షన్ అమెరికాలో లేకే పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా వచ్చేసాను. స్టాప్ జోకింగ్ బావా. థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ. వైషు కమాన్, నేను రెడీ. ఈ మామయ్య కూడా. నేనేం చేస్తా, నేను వస్తున్నా. మామయ్య నువ్వు కొంచెం పక్కకెళ్తే నేను వైషు మాట్లాడుకుంటాం కదా. సరే కానీ యూనో వైషు, చిన్నప్పుడు మన స్కూల్ కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? బావా అడగడం మర్చిపోయా. మనం ఇద్దరు కలిసి చదువుకున్నామంట కదా, అమ్మ చెప్పింది. నాకు గుర్తులేదే. 6th క్లాస్ వరకు. అప్పటి నుంచే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా? 6th క్లాస్ నుంచా? ఏం చూసి? నువ్వు అస్సలు అబద్ధాలు ఆడేదానే కాదు. అది చాలా. సిస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుర్తుపట్టలేదు కదా నేను. ఆ రోజు ట్రైన్లో నెక్స్ట్ డే రాకి. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ ఫైన్. అడిగానని చెప్పండి. కన్ఫ్యూజ్డ్ ఫెలో. నేను పక్కనే ఉన్నాను కదా, నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా. మీ అన్నయ్యకి అస్సలు క్లారిటీ లేదు. అయ్యో నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కాలం అమ్మాయిలు మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నారు. అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా? వర్స్ట్ జనరేషన్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నా కూతురు వైశాలి తెలుసుగా? తెలుసు సార్. నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా, ఎలా మర్చిపోతాం? అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా? ఇట్ షుడ్ బి అ పనిషబుల్ ఆఫెన్స్. పనిషబుల్ ఆఫెన్స్. నానా, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జ్మెంట్ ఇస్తావు? పోనీ మీ ఆర్గ్యుమెంట్ ఏంటో కూడా చెప్పండి. మీరు కార్తీక్. ఓ చతుర్. మీ జడ్జిమెంట్ కి వైశాల్ ఆర్గ్యుమెంట్ కి కనెక్షన్ ఏంటి? వైశాలి పిలుస్తుంది. ఓ పదండి సార్, జాగింగ్ చేస్తూ కదిందూరు గాని. అమ్మో, ఇవాళకి ఇంతే చాలు. ఇంకా బాబు, ఇంతకీ మిమ్మల్ని మర్చిపోయానని చెప్పిన అదృష్టవంతరాలు ఎవరు? తను ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా గుండె ఎందుకు ఆగిపోతాడు? అంత అందగత్తని చెప్తున్నాను సార్. సార్, హాయ్ సిస్టర్. వీడి మీకు ముందే తెలుసా? లేదండి, ఇందాక ఈ పలకింపుని బట్టి నా కాబోయే బారికి బెదరని అర్థమైంది. సార్, ఇద్దరు కలిసి వచ్చారా? లేదు, ఇక్కడికి వచ్చాకనే కలిసాం. ఏం సార్? అవును సార్. ఇందాక అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగా. పక్కన ఉన్నాగా, చూశాను. నేను మాట్లాడుతున్న ఇతని గురించి సార్. నేను మాట్లాడుతున్న తన గురించి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను మాట్లాడుతున్న వీళ్ళిద్దరు గురించి. నోరు ఎత్తితే చంపేస్తా. చెల్లి బావా అని వరుసలు కలిపేసి డబ్బులతో పెద్ద అనుకున్నా, చూడటానికి అమాయకంగా ఉన్నట్టు ఊరు కొత్త ఎవరు లేరు అనుకున్నా, నేనున్నా. ఏం సార్? అవును సార్. నేను మారిపోయింది సార్. వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళి చెప్తున్నారుగా. కూల్ సార్. సార్ కూల్, నన్ను క్షమించండి సార్. ఎందుకు సార్? ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్. ప్లీజ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్. ఓకే చతుర్. ఓకే ఓకే ఓకే. పాపం ఫీల్ అయినట్టున్నారు. A4 Apple. P4 P4 ఫోన్. గుడ్ గర్ల్. హాయ్ రాకేష్. హాయ్. ఏంటి లేట్? సేమ్ రీజన్. సూర్య ఎలియాస్ కార్తిక్. ఎంత చెప్పినా నా వెంట పడుతూనే ఉన్నాడు. నా నుంచి ఎలా దూరంగా పారిపోవాలో తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. జోక్, నవ్వచ్చు, ఎవరు కొట్టరు. ఇలాంటి జోకేస్తే ఎవ్వరు పడరు. రేపు సెమినార్కి నువ్వు కూడా వస్తున్నావు కదా. సో సైకోథెరపీ is the first line treatment for people with borderline personality and behavior.
There are two types of personality disorders. One is normal and the other one is eccentric. But we have researchers who are trying to solve this as well. So let's get going with cluster B. Cluster B generally includes dramatic, overly emotional, are known to preemptively attack others. Hi. They tend to hold grudges and display pathological traits. పాపం ఇంట్లో బోర్ కొడుతుందంటే ఫోన్లేని తీసుకొచ్చా. But the thing is, you got to be sensitive. ఇంతమంది డాక్టర్లో మన డాక్టర్ ఎక్కడుందో ఏంటో. రేయ్ నా ఫోన్. నువ్వేంటి ఇక్కడ? అంటే గుంపు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలిగా, వృత్తి ధర్మం. డాక్టర్ సూర్య. డాక్టర్ భోస్లే. అంటే కిడ్నీ తెరిసే ఆడెళ్ళిపోయాడు. ఓకే. ఇంతకీ నా డాక్టర్ అని కనపడిందా? కొత్త డాక్టరా పాత డాక్టరా? ఇద్దరు ఒకటే కదా. అదిగో అక్కడ 5. Vaishu, can you please look into this file? తొందరగా వెళ్తే బెటర్ ఏమో, లేకపోతే ఏదో తగులుకుంటాడు. అంటే చుట్టూ ఎదవలు, పైగా అక్క చెప్పు. హలో, మనకన్నా పెద్ద ఎవరు లేడు ఈ కోల్కతాలో. ఇన్నాళ్ళు ఏదంటే తిట్టనుకున్నారు రయ్యా. ది రిజల్ట్ సీమ్ ఫైన్. అవి ఏంటిది టై కట్టుకోవడం కూడా రాదు. Fine, listen, the reading whichever you took was fine, okay? You just send it across to the chief doctor and then I'll confirm it. Okay? Okay, fine. Then I'll cross check. ఏంటిది చిన్నపిల్లాడ్లా? మీరు చూస్తున్నారని అక్క ఎక్కువ చేస్తుంది డాక్టర్. అంతే అంటావా? We'll have another conference. మీరు చూడట్లేదని అక్క మరీ ఎక్కువ చేస్తుంది డాక్టర్. ఇప్పుడు చూడమంటావా చూడొద్దంటావా? టాస్ ఇద్దాం డాక్టర్. Yeah. Actually, we both are very comfortable with each other. I think. ఈడు ఓవర్ యాక్షన్. So, why don't we take this relationship to the next level? Shall we marry? ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ డాక్టర్. మీకు రౌండ్స్ కి టైం అయినట్టుంది. అయ్యింది. సారీ బాబా, ఏంటి ఏదో చెప్తున్నావు? ఇంగ్లీష్ కదా ఎమోషనల్ అయిపోయింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను వైషు. Thanks for coming. We'll catch up. బాబా ఏదో చెప్తున్నావు? తెలుగులో చెప్పినా అర్థం కాలేదేంటి? అర్థం కాదు. ఆ మాటకు వస్తే నువ్వు హిందీలో చెప్పినా నాకు అర్థం కాదు. ఏం పీక్కుతో? హే చదు, కార్తీక్, మీరు ఇక్కడ ఒకరే వచ్చారా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చారా? తనతోనే మాట్లాడుతున్నా. ఫోన్. మీరు తనతో ఏదో మాట్లాడుతారా? మాట్లాడండి. మర్చిపోయాను. చెప్పండి. ఇక నో ఇంగ్లీష్ నో తెలుగు, రేపు తమిళ్లో మాట్లాడుకుందామే. ఏంటి తమిళ్లో మాట్లాడే తోటకూర కట్ట? ఏ విషయమైనా ఇప్పుడు తేలిపోవాల్సిందే. అయినా నాకన్నా హైట్ ఉన్నా అని పొగరు నీకు. చిచ్చి ఫోన్. మీరు మాట్లాడుకోండి సార్, మాట్లాడుకోండి సార్. మళ్ళీ మర్చిపోయాను. ఎక్కడ పోనీ రేపు చెప్పనా? వైషు హాయ్ రాకేష్. మొన్న మనం కలవాల్సింది కలవలేదే, బిజీయా? డాక్టర్ సూర్య. ఎస్ డాక్టర్ జే కృష్ణ. అలాంటి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం మీకు చిన్నప్పని చబ్బిందా, లేక మధ్యలో పెరుగుతూ? ఆకలి రాబాయ్, ఆకలి. ఏం చేస్తాం? మీల్స్ రెడీ. వచ్చాడు. కార్తీక్. ఎస్. ఏంటి సార్? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఎనీ టైం చతుర్, చెప్పండి. నేను పక్కనే ఉన్నా వైశాలి కళ్ళు వేరెవరినో వెతుకుతున్నాయి. నాతో మాట్లాడుతోంది కానీ వేరే ఎవరి మాటలో వింటోంది. ఫోకస్ డాక్టర్. ఎస్. అంటే తన కళ్ళు వెతికేది నన్నని, తను వినేది నా మాటే అని. మీరు నన్ను అనుమానిస్తున్నారా? చూడు, నువ్వు వైశాలిని లవ్ చేస్తున్నావు డౌట్ నాకు లేదు, కానీ వైశాలే వేరే ఎవరినో లవ్ చేస్తుందని డౌట్. ఎవరిని? అది మీరు కదా కనిపెట్టాలి. అవును కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. మీరు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు పోయి ఎవరిని అడుగుతున్నారో తెలుసా? నేను ఊరు కొత్త కదా, ఈయన కదా నాకు హెల్ప్ చేయాలి. ఏం కార్తీక్? అవును కదా. ఏ కార్తీక్, ఎక్కడికి? ఐఎమ్ ఆన్ ద జాబ్ చతుర్. ఓకే, నైస్ ఫెలో. ఎవరు? తను. మీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ అంతా ఇంతేనా? అంటే ఇండియాలోనే చదివాంగా. ఇండియాలో చదవరు కానీ ఇండియాకి మాత్రం రాకలేదు. ఎందుకంటే ఇక్కడ జీవితాలతో పాటు పర్సులు కూడా కొట్టిస్తారు.
వెతికినా దొరకవు. సెకండ్ నైస్ ఫెలో. ప్లీజ్ డోంట్ డూ దిస్ టు మీ ప్లీజ్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు ఫానింగ్ అనుకున్నా ఐ డోంట్ కేర్. చివరిసారిగా చెప్తున్నాను, సూర్య నువ్వు ప్రేమించినా నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడేది నువ్వే. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అది మాత్రం మర్చిపోవద్దు, గుర్తుంచుకో. ఐల్ టేక్ ఏ లీవ్. ఎవడాడు? లిసన్, నాట్ టుడే. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ పడద్దని చెప్పా కదా. నేను పడేసే బాధ్యత నాది. ప్రతిదీ నీ గురించి అయి ఉండాలా? నా వెంట పడడం మానే. నీకేదో పిచ్చా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దగ్గర ఉన్నట్టు అనిపిస్తావు, కానీ అందుకోలేని దూరం. ఐ హేట్ టు లెట్ యు గో అంటావు. అరే ఇంతలోనే ఐ వాంట్ యు అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటావు. అసలు నీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మర్చిపోవడమే నీ ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా. కంటికి రెప్పలా. Why won't you understand? నన్ను మర్చిపో. मैडम कुछ प्रॉब्लम है? क्या चाहिए रे तेरे को? हाँ क्या चाहिए? తను కావాలరా. ఇవ్వలేవుగా, బయలుదేరా. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంతలా విసిగించాలా? ఇంకెప్పుడు ఫోన్ చేయకు. హాయ్ కార్తిక్, నేను చెప్పింది ఏం చేసావు? వైశాలి నిజంగానే ఎవరిని ప్రేమిస్తుంది కదా? ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు. నిజంగా నువ్వు చాలా లక్కీ బాస్. మా చల్లనే మా కాళ్ళది పిలుస్తాను చూడు. మా ఏంటి? నా ఫైల్ ఎక్కడైనా చూసావా? ఇప్పటికి 100 సార్లు అడిగావు. ఇంకోసారి అడిగితే వాత పెడతాను. బావా బావా బావా, నా ఫైల్ ఎక్కడైనా చూసావా? నువ్వు కనిపించే వారం రోజులైంది, ఇంక ఫైల్ ఎలా కనపడద్ది? వైషు, 1 వీక్ నుంచి నేను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తావో తెలియట్లేదు. బావా, నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు. మన పెళ్లి జరగదు. ఏ? ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్. వైషు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నిజం చెప్పు. అబద్ధం కదా? నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని. మరి నీ కమిట్మెంట్ గురించి అత్తకి తెలుసా? తెలీదు. మామయ్యకి తెలుసు. ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరో కూడా నాన్నకి తెలుసే. నాన్న, ఒకసారి వస్తావా? ఏంట్రా? నాన్న, ఈ పెళ్లి జరగదు. ఏ? వైశాలి ఎవరిని ప్రేమిస్తుంది. నేను నమ్మను. అదేదో అబద్ధాలు ఆడుతుంది. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను అత్తకు మాటిచ్చాను, వైశాలే మన ఇంటి కోడలు. అండ్ దట్ ఈస్ ఫైనల్. ఏరా రాము, అమ్మాయి నచ్చినట్టేనా? ఏరా, అమ్మాయి నచ్చినట్టేనా? టెన్షన్ పెట్టకు. అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు. పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది. మా నాన్నకా సగం సగం నాలెడ్జ్, చెప్పినా ఎండవు. పూర్తిగా తెలిసి నువ్వెందుకు మామయ్య టెన్షన్ పడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే. వైశాలి ఏమన్నా ప్రేమిస్తుంది. ఎవరిని? ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే ఈ మధ్య వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుందన్నమాట. छोटू क्यों है? एक्सीडेंट हुए फुटबॉल प्लेयर का बचने का आशा कम है. नहीं बचेगा. पेपर पेपर. हाय, do you know where Shalini is? Phone ఎత్తట్లే.
वो तो ओटी में है ना, कोई इमरजेंसी केस है. सम फुटबॉल प्लेयर मेट विथ एन एक्सीडेंट. अनफॉर्चुनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है. What? Bombay blood group ah? ఏమైంది? అసలు ఏమైంది? బాంబే బ్లడ్ గ్రూప్. ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకొని కంగారు పడ్డాను. But I'm so happy it's not him. వాట్ హ్యాపెన్ టు యూ? ఎదురైతే కనిపించడం తిడుతున్నావు, ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ఊగిపోతున్నావు. వాట్స్ యూ ప్రాబ్లం? సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు, తనకి నరకం చూపిస్తున్నావు. నా సూర్య నా కోసం నేపాల్ వచ్చాడు. వచ్చాడని తెలిసి ఎందుకు ఎంత దెబ్బ కొట్టావు? కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం నొప్పి పుట్టాలని అయితే ప్రపంచం అమ్మ కడుపులోనే ఆగిపోయేది. శాలిని గుర్తులేదు. How are you feeling now? సూపర్. చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్నీ రేస్ అయిపోవడం అంటే హౌ లక్కీ అమ్మాయి. ఇందాక నాన్నకు కూడా తెలిసిపోయింది నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అని. హీ లుక్స్ బ్రోకెన్ నౌ, డెడ్. మోర్ దెన్ ఆల్ దిస్, సూర్యాని మర్చిపోతాననే ఆలోచన నన్ను చంపేస్తుంది. Try to distract yourself from his thoughts. ఎలా? ఇంపాసిబుల్. అప్పుడే చెప్పాను సూర్యకి నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని. భయపడి పారిపోతాడనుకున్నాను, కానీ పడేస్తానన్నాడు. పడేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కలిసిన ప్రతిసారి. వద్దనుకుంటూనే తిరిగి పేమెంట్ చేశాను. వేరే దారి లేదు, వాడివ్వడు. సర్లే, ఇప్పుడు చెప్పు, ఏ స్టేజ్లో ఉన్నాను? Hippocampal atrophy. 40% is already shrunk. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీ మెమరీ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న జ్ఞాపకాలన్నీ చెట్టు మీద వాలిన పక్షుల్లాంటి వైశాలి. ఒక చిన్న శబ్దం చాలా ఎగిరిపోవడానికి. జస్ట్ ఎ బ్లడీ సౌండ్. మా మా సైంటిఫిక్లీ ఉందో లేదో తెలీదు, బయాలజికలీ ఇక్కడ ఉందో తెలీదు. అదే అందరూ ఉందని ఉంచుకునే మనసు. బట్ బ్రెయిన్, ఇట్ స్టేస్ రైట్ విత్ ఇన్ అస్. బ్రెయిన్కి లాజిక్ కావాలి, కానీ మనసుకి ఫీలింగ్స్. కావాల్సింది దొరికితే ఆనందపడమంటుంది, దొరకకపోతే బాధపడమంటుంది. అది మనసు. మీరు లైఫ్లో ఎలా బతకాలనుకున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎలా బతుకుతున్నారు, ఈ రెండిటికి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మీకెంత ఇష్టమైన కొన్ని ఒక్కోసారి వదులుకోవడం తెలియాలి. దెన్ యూ విల్ నో హౌ టు రైజ్ లైక్ అ ఫీనిక్స్ ఫ్రమ్ ది యాషెస్. Sir, I have a question, sir. ప్లీజ్. Sir, I'm married, sir, but I'm not happy. So, as I have to compromise in my career, sir? ఇన్ఫ్యాక్ట్ 22 years back, నాది సేమ్ సిచ్యువేషన్. I divorced Padmavati. I followed my dream. Here I am. అంత ఈజీయే సార్.
కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం. వెల్, కలిసి బతికేంత కష్టమైతే కాదు. ఐ రియలీ మీన్ ఇట్. మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా? తప్పు, ఒప్పు, మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి. నాట్ హియర్. తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది. దట్స్ వై ఫ్రీడ్ పద్మావతి. ఇన్ఫాక్ట్ షీ మస్ట్ బి హ్యాపీ సమ్వేర్. అది మీరు అనుకుంటే సరిపోదు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయినా అది మనసుకు సంబంధించింది లేండి. చెప్పినా మీకు అర్థం కాదు. బికాజ్ యూ నెవర్ హ్యాడ్ ఇట్. I already told you I don't have it. In fact, nobody has it. అందుకే పద్మావతి మొహం మీద చెప్పేశా, నన్ను మర్చిపోని. అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా? అంత బరువు మోయాలా? మోయటానికి అది బరువు కాదు, బాధ్యత. ప్రాబ్లం వచ్చిందని మధ్యలో వదిలేం కదా. కుదిరితే షేర్ చేసుకుంటాం, లేదా సాల్వ్ చేసుకుంటాం. అయినా మొహం మీద మర్చిపో అని చెప్తే అవతలాల పరిస్థితి ఏంటి? బతుకుంటానికి ఏ కారణం ఎత్తుకోవాలో తెలియక చచ్చిపోతారు. నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగున్నావు. మర్చిపోవడం చాలా ఈజీ. లెర్న్ టు మూవ్ ఆన్. ట్రైన్ యువర్ బ్రెయిన్, యంగ్ మ్యాన్. సింపుల్. మర్చిపోవటం ఎంత ఈజీ అని నాకు తెలియదు. అయినా ఇలా బతుకున్నానంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే మర్చిపోయి హ్యాపీగా ఉంది మీరు, మేం కాదు. అలవాటు చేసుకుంటాం. పెళ్లి చేసుకుందామా? వాట్? నేను నీకోసం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను. వస్తావుగా? कहाँ जाना है साहब? बोलो ना साहब, कहाँ जाना है? రిజిస్టర్ ఆఫీస్. టైం లేదు. నాకు అన్ని గుర్తున్నా కానీ మన పెళ్లి జరిగిపోవాలి. దా. వైషు, అయినా ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అంటే చాలా ఫార్మాలిటీ. నేను అన్ని మేనేజ్ చేశాను, నువ్వేం మాట్లాడకు. పేరు? కార్తిక్. పూర్తి పేరు? సూర్య రావిపాటి. ఇంతకీ కార్తీకా సూర్యనా? సూర్య రావిపాటి సూర్య. పేరెంట్స్? రావిపాటి పద్మావతి. ఫాదర్ లేరు. ప్లేస్ ఆఫ్ బర్త్? అనంతపూర్, ధర్మావరం. వెల్, డేట్ ఆఫ్ బర్త్? 9/5. Stop joking. 9/5/86. పక్కనే రిజిస్టర్ ఆఫీస్. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రా వైషు. ఎవరు బాసు నువ్వు? మన ఇద్దరికి పెళ్ళేంటి? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. కనీసం తనకు నువ్వు ఎవరో కూడా గుర్తులేదు సూర్య. వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అంటే నేను ఎదురుపడిన గుర్తుపట్టదుగా. రేపటి నుంచి I'll be Mrs. సూర్య. చేతి చేతి కార్తిక్ చూస్తున్నాడు. సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓ, ఆయన కూడా మర్చిపోయావా? రే కార్తిక్, నువ్వు కూడా గుర్తులేదంటరా? ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య? అక్కడ ఎవరు లేరే. పక్కనే ఉన్నాడు, కనపట్లేదా? ఏంటి? నీ వెనక తిరిగి తిరిగి పిచ్చోడైపోయాడంట. ఓ, నీకు రెట్రోగ్రేడ్ కదా. సారీ, నేనే మర్చిపోయా. ఏ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా. ఏడవలసింది వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవమాక, చాలా చిరాగ్గా ఉంది. గుడ్ అని అనుకుని ప్రేమించా. ఎంతలా అంటే
సూర్య చచ్చి కార్తిక్ పుట్టేంతగా ఇంతలా హర్ట్ చేయాలా? నేనేం తప్పు చేశా? ఓ లోకువ, నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించా కదా. లోకువ, నీకేం విషయం తెలియగానే పిచ్చోళ్ళ నమ్మేశా. వద్దు, నాకు జరగాల్సిందే. చాలా తప్పు చేసే వైషు. లోపల అందరూ ఇట్లా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకు రెండో గ్రేడ్ లేదని. వైషు, వైషు, వైషు. Let's start. Your med school? What a stupid question. Rabindranath Tagore Medical College. +2. Avila Convent. మరి high school? ట్రై చేయవేషు. తను చదువుకున్న స్కూల్ పేరు కూడా మర్చిపోయింది సూర్య. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ప్లీజ్ ట్రై. గుర్తులేదు. In alphabetical order. O4. O for orange, P for phone, S for stethoscope, T for thermometer. Can you repeat? O4. Vaishu O4. Orange. S for P4. Vaishu P4. ఫోన్ వైషు. ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకు అర్థం కాలేదా? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంతలా విసిగించాలా? వదిలేయొచ్చు కదా. పాపం సూర్య. ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా. గ్రాడ్యువల్గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య. నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది. తనకి ఏ ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య. వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే. కానీ అదే నిజం సూర్య. నన్ను ఎలా అనాథలా వదిలేస్తావో సూర్య, మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం.